ఇటీవలి కాలంలో నిర్వహించిన పలు పరీక్షల్లో ప్రశ్న పత్రాలు లీక్ కావడం, మోసం వంటివి వెలుగు చూడడంతో పరీక్షా వ్యవస్థపైనే తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు పరీక్షా వ్యవస్థలో సంస్కరణలను చేపట్టేందుకు సిద్ధమైంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పరీక్షా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టేందుకు సిద్ధమైంది యూపీఎస్సీ. పరీక్ష నిర్వహణలో మరింత పారదర్శకతను పెంచే దిశగా యూపీఎస్సీ సరికొత్త టెక్నాలజీని వినియోగించనుంది. ఇటీవల కాలంలో పలు కీలక పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ కావడం, మోసం సహా కేసులు మొత్తం పరీక్షా వ్యవస్థపైనే విద్యార్థులు, అభ్యర్థులకు విశ్వాసం సన్నగిల్లేలా చేశాయి. పరీక్ష నిర్వహణ విధానంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పరీక్షా విధానాన్ని పునరుద్ధరించేందుకు అధునాతన డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అందులో భాగంగానే పరీక్షా విధానానికి సంబంధించి కీలక మార్పులకు చర్యలు చేపట్టింది యూపీఎస్సీ. ఇటీవలి కాలంలో ఎగ్జామ్ పేపర్ లీకులు, మాల్ ప్రాక్టీస్లు పెరుగుతుండడం వల్ల యూపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా డిజిటల్ టెక్నాలజీతో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అభ్యర్థులకు ఆధార్ అథెంటికేషన్, ఫింగర్ ప్రింట్ తీసుకోవడం, ఫేషియల్ రికగ్నిషన్ లాంటి చర్యలతో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. పరీక్ష నిర్వహణలో పారదర్శకత కోసం సీసీ కెమెరాలతో నిఘా పెంచడం, అందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించడం, ఈ అడ్మిట్ కార్డులపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ పెట్టడం లాంటి చర్యలు తీసుకోనుంది. ఎగ్జామ్ నిర్వహించిన సమయంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా పలు ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతుంది యూపీఎస్సీ. ఏటా యూపీఎస్సీ 14 పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా ఉంది. వీటితో పాటు ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు, ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది యూపీఎస్సీ. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెక్నాలజీ అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను బిడ్స్ కి ఆహ్వానించింది. ఏటా 100 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు మాత్రమే బిడ్ వేయాలని టెండర్లో యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన స్కెడ్యూల్, ఎగ్జామ్ సెంటర్ తో పాటు ఎంతమంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారన్న వివరాలు ఎగ్జామ్ కి సరిగ్గా 2-3 వారాల క్రితమే యూపీఎస్సీ ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు అందజేస్తోంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇటీవల వెల్లడించిన తీర్పులో సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో తలెత్తిన అవకతవకలను ప్రస్తావిస్తూ మండిపడింది. ఈ లీక్ వల్ల దాదాపు 150 మంది విద్యార్థులు లబ్ధి పొందారని స్పష్టం చేసిన న్యాయస్థానం ఇంకా సీబీఐ విచారణ పూర్తవలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్నో లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కానీ రీ ఎగ్జామ్ అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే పరీక్షా వ్యవస్థలో లోపాలున్నాయన్న విమర్శలు వెల్లువెత్తడం వల్ల పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు చేసేందుకు యూపీఎస్సీ సిద్ధమవుతోంది. ఇక పూణేకు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ పై వచ్చిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా విమర్శలొచ్చాయి. పైగా పూజా కేట్కర్ తప్పుడు ధ్రువపత్రాలు చూపించి రిక్రూట్ అయినట్టు విచారణలో తేలింది. పూజాపై క్రిమినల్ కేసు పెట్టిన యూపీఎస్సీ భవిష్యత్తులో ఆమె ఎప్పుడూ ఎగ్జామ్ రాయకుండా ఆంక్షలు విధించింది. అంతేకాదు, ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. ఐఏఎస్ ట్రైనింగ్ లో ఉండగానే జులుం చెలాయించింది పూజా కేట్కర్. ప్రైవేట్ ఆడి కార్ కి బ్లూ అండ్ వైట్ లైట్ పెట్టించింది. విఐపి స్టిక్కర్ పెట్టి హల్చల్ చేసింది. ఇవన్నీ గమనించిన పై అధికారులు ఆమెపై బదిలీ వేటు వేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో యూపీఎస్సీ పారదర్శకతపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో వీటన్నిటికీ చెక్ పెట్టేలా యూపీఎస్సీ కీలక మార్పులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకతను మరింతగా పెంచే దిశగా సంస్కరణలు చేపట్టింది. పరీక్షా వ్యవస్థలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగించేందుకు సిద్ధమవుతోంది యూపీఎస్సీ. ఇప్పటికే సంస్కరణల దిశగా కసరత్తు మొదలుపెట్టింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.